ఏపీ ప్రజల జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు R&R కింద నష్టపరిహారం చెల్లింపు ఇప్పుడు తెలుగుదేశంలో అగ్గిరేపుతోంది. సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా ఏకంగా 830 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో జమ చేయడం మంచిదే అయినప్పటికీ కనీసం ఆ అంశాన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలం అయ్యామని తెలుగుదేశం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వంలోని పక్షాలన్నీ కృతనిశ్చయంతో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పోలవరంపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని ప్రకటించింది. పోలవరానికి కావాల్సిన నిధులను కూడా తామే విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ నిధులు విడుదల చేయడం కూడా ప్రారంభించింది. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల్లో నిర్వాసితులకు R&R కింద పునరావాసం, నష్టపరిహారం కోసం ప్యాకేజీలను ప్రకటించారు. జగన్ ప్రభుత్వ హయాంలో పెంచి ఇస్తామన్న ప్యాకేజీలు ఇవ్వలేకపోయారు. అది ఉత్తుతుదే అని తేలిపోయింది. 2017లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం మినహా ఆ తర్వాత చిల్లి గవ్వ కూడా నిర్వాసితులకు అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై దృష్టి పెట్టింది. అయితే అంతా బాగానే ఉంది కానీ శుక్రవారం అకస్మాత్తుగా ఆర్థిక శాఖ అధికారులు ఎవరికీ తెలియకుండా నిర్వాసితుల ఖాతాల్లో 830 కోట్ల రూపాయలు జమ చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడాన్ని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ కనీసం ఈ కార్యక్రమానికి తగిన ప్రచారం లేకపోవడంపైనే ఇప్పుడు తెలుగుదేశం నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వంలో సమన్వయం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణని పార్టీలో ఒక సీనియర్ నేత ఆరోపించారు. శనివారం ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూసిన తర్వాత మంత్రి నారా లోకేష్ పేషి ఈ అంశంపై ఆరా తీసింది. వెంటనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఫోన్ చేసి అసలేం జరుగుతుందని ప్రశ్నించింది. నిధులు విడుదల చేస్తున్న సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం, లోకేష్ కార్యాలయానికి ఎందుకు తెలియజేయలేకపోయారని మంత్రి నిమ్మల రామానాయుడిని నిలదీశారు. శుక్రవారం రాత్రి తమ ఖాతాల్లో నష్టపరిహారం డబ్బులు జమయ్యాయని నిర్వాసితులు తమకు ఫోన్ చేసి చెప్పే వరకు ఆ విషయం తనకు తెలియదని నిమ్మల రామానాయుడు లోకేష్ పేషికి సమాచారం అందించారు. దీంతో లోకేష్ పేషి అధికారులు మరింత షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక ప్రత్యేక నోటును కూడా పంపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతూ పెద్ద ఎత్తున తాము ప్రచారం చేస్తున్నామని, అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, కానీ 830 కోట్ల రూపాయలు నిర్వాసితులకు విడుదల చేసే సమయంలో కనీసం సంబంధిత మంత్రికి కూడా తెలియజేయకుండా అధికారులు విడుదల చేయడంపై లోకేష్ సీరియస్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో ఈ మొత్తం సొమ్ము సిద్ధంగా ఉన్నప్పటికీ 4 విడతలుగా విడుదల చేసి విపరీతమైన ప్రచారం చేసుకునేవారని, ఇక్కడ నిర్వాసితులకు ఇంత డబ్బు ఇచ్చి కనీసం తెలియజేయకపోవడంపై మండిపడ్డారు. నిర్వాసితుల అకౌంట్లో డబ్బులు జమైన తర్వాత తాపీగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా ముందుకు వచ్చి విషయాన్ని వెల్లడించారు. పోలవరం నిర్వాసితుల కష్టాలను సీఎం స్వయంగా చూశారని, అందువల్లే ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా నష్టపరిహారం విడుదల చేశామని మీడియాతో చెప్పారు. జగన్ ప్రభుత్వ హయాంలో చేయని పనులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తున్నామని, అందువల్లే వెంటనే నష్టపరిహారం విడుదల చేశామని చెప్పారు. 9,000 మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు 1000 కోట్లు ఇచ్చినట్లు కేశవ్ వివరించారు. ఆర్థిక శాఖకు ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి ముందు పెట్టడం జరిగింది. ఇదిగో మనకి ఇంకా దీనికన్నా ప్రాధాన్యతమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు లేదు, మీ దగ్గర ఇప్పుడు ఎంత మేరకు ఉన్నాయి అంత మేరకు విడుదల చేయండి అని అంటే, మనం పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి అప్లోడెడ్ బిల్స్ అంటే వాళ్ళకి అవార్డులు అయిపోయి ఏవైతే ఆర్థిక శాఖకు వచ్చాయో అవన్నింటినీ విడుదల చేయడం జరిగింది. ఈ వ్యవహారం హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు చేరింది. జరిగిన పరిణామాలను నిశితంగా గమనించిన ముఖ్యమంత్రి అధికారులు ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఆర్థిక శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఒక సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేవని చెబుతున్న అధికారులు ఇష్టం వచ్చినట్లుగా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిని కూడా నిధులు లేవనే ట్రాప్లోకి తీసుకువెళ్తున్నారని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోతే వైసీపీకి ఎదురైన పరాభవమే మనకు ఎదురవుతుందని, అధికారులను నమ్మి పొలిటికల్ గవర్నెన్స్ విస్మరిస్తే దెబ్బతినడం ఖాయమని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.